అరుణాచలం లింగాల వైభవం 1 మూలలింగం అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ప్రధానంగా ఉన్నది అరుణాచలేశ్వర లింగం. ఇది అగ్నిలింగం అని ప్రసిద్ధి. ఇది శివుడి జ్వాలారూపాన్ని సూచిస్తుంది. ఆలయంలోని గర్భగుడిలో ఈ లింగానికి అతి ప్రాముఖ్యత ఉంది. 2 అపితకుచాంబా సమేత లింగం. ఇక్కడ అపితకుచాంబాదేవి పార్వతి అమ్మవారు సమేతంగా శివలింగం దర్శనమిస్తారు. ఇది కుటుంబ సమృద్ధి సౌభాగ్యం కోసం భక్తులు దర్శించుకునే లింగం. 3 ఇంద్రలింగం గిరిప్రదక్షిణ మార్గంలో ఇంద్రదేవుడు ప్రతిష్ఠించిన లింగం. పాప విమోచనం మరియు సుఖసమృద్ధి కోసం భక్తులు దీన్ని పూజిస్తారు. 4 అగ్నీశ్వర లింగం అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగం. శరీర శుద్ధి ఆధ్యాత్మిక బలం కోసం దీన్ని దర్శించుకోవడం ముఖ్యమని భావిస్తారు. 5 యమలింగం యమధర్మరాజు ప్రతిష్ఠించినది. దీన్ని దర్శిస్తే అకాల మరణం దూరమవుతుంది అని విశ్వాసం. 6 నివృత్తి లింగం ఇది నివృత్తి దిక్పాలకుడు ప్రతిష్ఠించిన లింగం. దుష్శక్తుల నుండి రక్షణ కోసం భక్తులు దీన్ని పూజిస్తారు. 7 వరుణ లింగం వరుణదేవుడు ప్రతిష్ఠించిన లింగం. వర్షాభావం నివారణ భూమి సారవంతం కోసం దీన్ని దర్శిస్తారు. 8 వాయులింగం వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. దీని పూజ ద్వారా శ్వాస సంబంధ సమస్యలు తొలగుతాయి అని నమ్మకం. 9 కుబేరలింగం ధనాధిపతి కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం. సంపద ఐశ్వర్యం ధనసమృద్ధి కోసం భక్తులు దీన్ని దర్శిస్తారు. గిరిప్రదక్షిణలో లింగాల ప్రాముఖ్యత అరుణాచల గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నివృత్తిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం వరుసగా దర్శించుకుంటారు. ఈ 7 లింగాలు కలిపి అష్టదిక్పాలకుల లింగాలు అని కూడా పిలుస్తారు. చివరగా తిరిగి ప్రధాన అరుణాచలేశ్వర లింగం దర్శనంతో యాత్ర పూర్తవుతుంది. మొత్తంగా అరుణాచలంలో ఉన్న లింగాలు 1 ప్రధాన అరుణాచలేశ్వర లింగం. 2 అపితకుచాంబా సమేత లింగం. 3 అష్టదిక్పాలకుల లింగాలు ఇంద్ర అగ్ని యమ నివృత్తి వరుణ వాయు కుబేర. మొత్తం కలిపి 9 ముఖ్య లింగాలు భక్తులు దర్శించుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.